అధికార పార్టీ ఎలాంటి లాభం లేదనే ఉద్దేశంతో ఈరోజు మాడుగుల మండలం నుండి భారీ ఎత్తున మన శ్రీధర్ అన్న గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి చాలా మంది రావడం జరిగింది. అధికార పార్టీలో ఉండి కూడా అంటే మా కల్వకుర్తి గడ్డవని చెప్పుకుంటాడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు. మా పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటాడు. కానీ పాలమూరుకి ఏ రకంగా కూడా ఇప్పటి వరకు ఒక మంచి కార్యక్రమాలు కూడా చేపట్టలేకపోయారు. కాబట్టి మా రహదారులు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి చేయాలనుకుంటే, కానీ ఆయన సొంత ఊరికి మాత్రమే అనవసరంగా కూడా ఒక ఏమంటారు కమాన్లు కట్టించుకొని దానికి ఏదో చేపించుకున్నాడు తప్ప పాలమూరుకి 90% చేసిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఇప్పటి వరకు కూడా ఆయన ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలు అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి, కానీ 10% పనిని కూడా ఇప్పటి వరకు ఇంకా చేయలేకపోతున్నాడు. కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇబ్బంది పెట్టే పనులే చేస్తున్నాడు. కాబట్టి రైతు బంధు ఎగ్గొట్టినాడు. ఇప్పటి వరకు ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి వేయలేకపోతుండు. అలాగే నీటి సమస్యలు, కరెంటు సమస్యలు, రైతులు మళ్ళీ పాతకాలంలో గతంలో కేసీఆర్ గారు రాకముందు ఎట్లయితే 10 సంవత్సరాల కింద 12 సంవత్సరాల కింద ఎలాంటి కష్టాలు అయితే అనుభవించినారో అలాంటి కష్టాలన్నీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఆ కష్టాలన్నీ మళ్ళీ తెలంగాణలోకి వచ్చినాయి. కాబట్టి అలాంటి కష్టాల నుండి గట్టెక్కాలని ఇంకా 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఖచ్చితంగా రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అధికారంలో లేకపోయినా కూడా కేసీఆర్ గారే మా నాయకుడు అనే ఉద్దేశంతో ఈరోజు చాలా మంది యువత, ముఖ్యంగా యువత బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఆ యువతకు ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా రైతుల పక్షాన నిలబడి కేసీఆర్ గారు రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ప్రతి ఒక్కటి రైతు బంధు పథకం ద్వారా ఎన్నో కుటుంబాలను ఆదుకున్న ఘనత కేసీఆర్ గారిది. మనం అడగకుండానే రైతులకు అనేక విధాలుగా ఆయన సాయం చేసినారు. కాబట్టి ప్రతి ఒక్కరం మనం అందరం కూడా రైతు కుటుంబంలో నుండే వచ్చినాం. కాబట్టి యువత కూడా కేసీఆర్ గారి వైపు, బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.